ఇది నా రెండో రోజు ప్రయాణం. అస్సాం రాష్ట్రంలో గౌహతిలో సిటీ సెంటర్ మధ్యలో ఉండే పల్టన్ బజార్ నుండి కారు తీసుకొని ఉమానంద టెంపుల్కి బయలుదేరాను. ఉమానంద టెంపుల్ 2.9 కిలోమీటర్స్ ఉంటుంది. ఫైనల్గా ఉమానంద టెంపుల్ అదే చేరుకున్నామండి. ఉమానందకి వెళ్ళాలంటే ఉమానంద ఘాట్ నుండి ఫెరీ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. మేము 1 గంటకు ఫెరీ బుక్ చేసుకున్నాము. కానీ ఫెరీలో వెళ్తుంటే మనసుకు చాలా సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉందండి. ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసా మీకు? ఇది బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న పీకాక్ ఐలాండ్లో ఉన్న శివుని యొక్క పవిత్ర స్థలం అంటారండి దీన్ని. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగలు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారంట. పురాణాల ప్రకారం శివుడు తన భార్య పార్వతి ఆనందం కోసం ఈ ద్వీపాన్ని సృష్టించారని నమ్మకం. దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ టెంపుల్ చూస్తే మూసేసి ఉంది. ఎందుకు అని అడిగితే ఇప్పుడు లోపల పూజలు జరుగుతుందని చెప్తున్నారు. పూజలు అయిపోయాక ఒక 1/2 అవర్లో మళ్ళీ టెంపుల్ తెరుస్తారట. తెలిసిన తర్వాత మనం దర్శనం చేసుకుందాం. ఉమానంద ఆలయంలో మొదటగా మనం దర్శించుకునేది శ్రీ మహావిష్ణువుని. శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే గుహాలయంలో ఉమానంద స్వామి ఉంటారు. ఈ ఉమానంద స్వామిని బ్రహ్మపుత్ర నది వాటర్ తాకుతూ ఉంటుంది. అలా తాకినప్పుడు మనం ఆ లింగాన్ని టచ్ చేస్తే ఆ ఫీలే వేరండి. ఇది ప్రపంచంలోని అతి చిన్న జనావాస నదీ తీర ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. ఆలయాన్ని నిర్మించిన పర్వతాన్ని భస్మాచల అని కూడా పిలుస్తారు. దీనిని 1694 CEలో గదాధర్ సింగ్ రాజు కాలంలో నిర్మించారు. అయితే 1897లో వచ్చిన భూకంపం కారణంగా ఇది శిథిలావస్థకు చేరింది. స్థల పురాణం ప్రకారం శివుడు భయానంద రూపంలో ఇక్కడ నివసించాడని చెబుతారు. కాళికా పురాణం ప్రకారం సృష్టి ప్రారంభంలో శివుడు ఈ ప్రదేశాల్లో భస్మం చల్లాడు, పార్వతికి జ్ఞానాన్ని అందించాడు. శివుడు ఈ కొండపై ధ్యానంలో ఉన్నప్పుడు కామదేవుడు అతని యోగానికి అంతరాయం కలిగించాడని, శివుని కోపంతో అగ్నికి బూడిద అయ్యాడని, అందుకే ఈ కొండకు భస్మాచల అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ పర్వతాన్ని భస్మకూట అని కూడా అంటారు. కాళికా పురాణం ప్రకారం ఊర్వశి కొండ ఇక్కడ ఉంది. ఇక్కడ అమృతం తెచ్చే ఊర్వశి దేవత నివసిస్తున్నది కాబట్టి ఈ ద్వీపానికి ఊర్వశి దీపం అని పేరు కూడా వచ్చింది. పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నింది, దర్శించుకున్నాము. ఇక్కడ రాతిలో చెక్కబడిన విగ్రహాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ వినాయకుడు. ఇక్కడ నుండి మా తిరిగి ప్రయాణం శుక్రేశ్వర్ ఘాట్కి. టెంపుల్ దర్శించుకున్న తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయింది. ఇంకా వర్షంలో ఇంకెక్కడ వెళ్తామని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. డిసైడ్ అయ్యి ఆటోని మాట్లాడుకొని ఇంకా ఆటోలో కూర్చున్నాము కూడా. ఆటో కూడా అన్నాడు, పక్కనే ఒక మంచి టెంపుల్ ఉంది కదండి, దర్శనం చేసుకోండి, చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అని చెప్పాడు. సరే ఓకే, ఏం టెంపుల్ అండి అని అడిగాము. అది శుక్రేశ్వర్ టెంపుల్ అండి, శివుని దేవాలయం, చాలా ప్రసిద్ధి చెందింది, ఒకసారి మీరు దర్శనం చేసుకోండి అని చెప్పారు. అక్కడికి వెళ్దాం పదండి. ఈ శుక్రేశ్వర దేవాలయం అస్సాం రాష్ట్రంలో ఫన్ బజార్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదికి దక్షిణ ఒడ్డున శుక్రేశ్వర కొండపై ఉంది. ఈ ఆలయాన్ని 1744లో అహోం రాజు ప్రమత్త సింగ నిర్మించాడు. ఇది శుక్ర మహర్షి నివసించిన, శివుడిని పూజించిన ప్రదేశం. శుక్రేశ్వర్లో ఉన్న శుక్రేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని 6వ జ్యోతిర్లింగానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ నమ్మకాలలో ఒకదాని ప్రకారం ఈ ఆలయంలో మరణానంతరం కర్మలు చేసే వ్యక్తి మోక్షం లేదా చనిపోయిన వారికి శాంతిని పొందుతాడని చెబుతారు. శుక్రేశ్వర ఆలయంలో శివుని దర్శించుకున్న తర్వాత అదే ఆలయ ప్రాంగణంలో ఉండే జనార్దన స్వామిని దర్శించుకున్నాను. ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి ఆటోలో చిత్రసాల కొండపై ఉండే నవగ్రహ ఆలయానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఇది కూడా ఎవరో చెప్పలేదండి, ఆటో అతనే చెప్పాడు. చాలా బాగుంటుందండి, చాలా ప్రత్యేకమైన టెంపుల్ అని చెప్పాడు. సరే అని చెప్పాడు కదా, వెళ్ళి చూద్దామని చెప్పి టైం ఉంది ఎలాగో వెళ్దామని ఫిక్స్ అయ్యి బయలుదేరాను. ఈ శుక్రేశ్వర టెంపుల్ నుండి నవగ్రహ టెంపుల్ వెళ్ళడానికి 3.3 కిలోమీటర్లు పడుతుంది. ఇప్పుడే నవగ్రహం టెంపుల్ చేరుకున్నానండి.
ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే శివలింగాలను నవగ్రహాలుగా పూజిస్తారట. కానీ లోపల వెళ్ళి చూశానండి, చాలా ప్రత్యేకంగా అనిపించింది. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, నేను బయట నార్త్లో కానీ ఎక్కడ చూసినా ఇలాంటి ప్రత్యేకమైన టెంపుల్ నేను ఎక్కడా చూడలేదండి. ఎందుకంటే ఇది నవగ్రహాలతో కూడిన శివలింగాలు. ఇక్కడ పూజలు చేస్తుంటే చాలా మనసుకు సంతోషం అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ పూజలు చూస్తుంటే అసలు కొంతసేపు అక్కడే ఉండిపోయానండి. తర్వాత బయట వచ్చాను, బయలుదేరేసి ఆటో దగ్గరికి వచ్చాను. ఆటో అతన్ని నన్ను పల్టన్ బజార్లో దింపేయని అడిగాను. సరే అండి దింపేస్తానని చెప్పాడు. అక్కడ నుండి నేను పల్టన్ బజార్కి వెళ్ళిపోయాను. ఇలాంటి ప్రత్యేకమైన ఆలయ అనుభూతిని నాలాగే మీరు కూడా పొందాలని కోరుకుంటూ ఇట్లు మీ మురళీమోహన్, లియో లక్కీ హ్యాండ్స్, సైనింగ్ ఆఫ్.